క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనము ఇర్మియాను బట్టి మాట్లాడుతూ పోతా ఉన్నాం. కొంచెం శ్రద్ధగా వినండి. ఇర్మియాతో ప్రభు మాట్లాడుతున్న మాట అందరూ చక్కగా వినండి, కొద్దిసేపు వినాలి, ఇట్లాంటి మాటలు నేర్చుకోవాలి. ఇర్మియాతో ప్రభు చెప్తున్న మాట ఏమంటున్నాడు? గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని అన్నాడు. అప్పుడు నేనేమంటున్నాడు ఇర్మియా? అయ్యా ప్రభువును యెహోవా చిత్తగించుము, నేను బాలుడని, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెబుతూ ఆయన చెయ్యి చాపి నా నోరు ముట్టెను అని సంగతి ఇక్కడ రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే ఇతను ఒక యాజకుని కుమారుడు అని చెప్పుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఇర్మియాతో దేవునికి పని ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇర్మియాతో దేవునికి పని ఎందుకు వచ్చింది అంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి విధేయత చూపటం లేదు. ఎలా ఉన్నారు? భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఈ యూదా ప్రజలు. ఎలాంటి భయంకరమైన అంటే, దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రజలు ఉండిపోయారు. అందుకని వారిని సరిచేసే నిమిత్తం, అంటే ఏ ప్రజలైతే వైదొలిగిపోతున్నారో దేవుని నుండి, వారిని సరిచేసే నిమిత్తం ఒక ప్రవక్త అవసరమై ఉన్నాడు. ఇక్కడ మనం ఇర్మియాని దేవుడు కోరుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇర్మియా అనే మాటకు అర్థం యెహోవా నియమించును లేదా యెహోవా స్థిరపరచును. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇర్మియా అంటే యెహోవా స్థిరపరచును లేదా యెహోవా నియమించును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు స్థిరపరచును, స్థిరపరుస్తాడు. ఇర్మియాను దేవుడు స్థిరపరిచాడు అని చెప్పవచ్చు. అతని తండ్రి హిల్కియా అని రాయబడింది. ఆయన కూడా యాజకుడే. అయితే హిల్కియా అంటే అర్థం ఏమిటంటే యెహోవాయే నా స్వాస్థ్యము. అతని తండ్రికి అర్థం ఏమిటంటే, హిల్కియా అంటే యెహోవాయే నా స్వాస్థ్యము, దేవుడే నా స్వాస్థ్యము అని పేరు అర్థం వచ్చేటట్లుగా ఆయన ఉంటే, ఈయన యెహోవా స్థిరపరచును అని అర్థం ఇచ్చేటట్లుగా ఈయనకున్నాడు. దేవుని ప్రజలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ బాలుడుగా ఉన్నాడు. నేను మాట్లాడలేనయ్యా, నేను బాలుడనయ్యా అని చెప్తే ప్రభు అంటున్నారు, నేను బాలుడను అని నీవు అనవద్దు. మరి ఎలాగూ నేను బోధించాలి వారికి, ఎలాగూ నేను వారికి వాక్య రూపంలో చెప్పాలి అంటే, నీ నోరు నేను ముడుతున్నాను, నువ్వు విస్తారముగా మాట్లాడగలవు అని చెబుతూ దేవుడు కొన్ని సూచనలు చెప్పాడు ఇర్మియాకి. నేను నిన్ను ఇప్పుడు నియమించుకున్న నా ప్రవక్తగా, నా ప్రజల దగ్గరకు నిన్ను నేను పంపుతున్నాను. ఇర్మియాను దేవుడు నియమించుకున్నాడు. దేవుడు నియమించుకున్నవాడే కాదు ఇర్మియా? చెప్పండి, నియమించుకున్నవాడే. కరెక్ట్ గా రాస్తుంది అక్కడ. నేను నా ప్రజల దగ్గరకు నిన్ను పంపుతున్నాను. ఎందుకు? వారి చెడు అలవాట్ల నుంచి వారు మార్పు చెందటానికి. వారిని నువ్వు గట్టిగా హెచ్చరించు, గట్టిగా వాడొద్దు, హెచ్చరించు గట్టిగా. ఎప్పుడు కూడా దేవుడు సంఘముతో హెచ్చరించమని చెప్తాడు. కొంతమందికి హెచ్చరించడం అంటే ఇష్టం ఉండకపోవచ్చు. మా పాస్టర్ గారు ఎప్పుడు సీరియస్ గా మాట్లాడు, హెచ్చరించాలి, ప్రేమగా మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, వాక్యంతో మాట్లాడేటప్పుడు హెచ్చరించాలి. అయితే ఇర్మియాకు చెబుతున్నాడు, నీవు వారిని హెచ్చరించే క్రమంలో నిన్ను వారు అటాక్ చేస్తారు, నీ మీదకు వస్తారు. వాళ్ళు
నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, వెనక్కి తిరిగి మటుకి వెన్ను చూపొద్దని చెప్పి ఇర్మియాని ప్రజల మధ్యకు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇర్మియా తన ప్రజలైన, అంటే దేవుని ప్రజలైనటువంటి ఆ యూదా ప్రజల దగ్గరికి వెళ్ళాడు. నేను దేవుని సొత్తుగా, దేవుని నియమించగా వచ్చాను. ఎందుకు వచ్చాను? నీకు బుద్ధి చెప్పమని నా దేవుడు నన్ను పంపించాడు. మీరు కనుక బుద్ధి తెచ్చుకోకపోతే, ధర్మశాస్త్రముల వల్ల తిరిగి మీరు పాటించకపోతే మీరు నాశనమైపోతారని చెప్పమన్నాడు. అసలు మీరు అడ్రస్సులో అని చెప్పమన్నాడు అని నేను చెబుతున్నాడు. చెబుతుంటే మీరేం చేశారు? అసలు నీ వయసు ఎంత? నీవొచ్చి మాకు నేర్పిస్తున్నావా పాఠం అని చెప్పి ఇర్మియాను భయంకరంగా హింసించు. ఇర్మియా కొట్టారంట. కొట్టడమే కాదు, భయంకరంగా దూషించారు. ఇర్మియా మీద నిందలు వేశారు, అభాండములు వేశారు. అయినా ఇర్మియా దేవునికి మాటిచ్చాడు కనుక వెనక్కి రాకుండా వారి మధ్యలోనే ఉండి వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తునందు ఈ దేవుని ప్రజలరా, ఈ ఇర్మియాలో మనము చాలా సంగతులు చూడవచ్చు, కొన్ని విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు. ఇర్మియాను కనిపించిన దేవుడే కదా నిన్ను నన్ను కూడా తన పనికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాట్లు ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటున్నారంటే అది దేవుని ఏర్పాటు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరంతగా మీకు ఆలోచన రాదు. ఒక వ్యక్తి రక్షణ పొందుతున్నాడు అంటే అది దేవుని ఏర్పాటు. రక్షణ పొందిన తరువాత, నేను దేవుని సొత్తైన తరువాత, నేను దేవునికి నమ్మకంగా ఉన్నానా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు, నీవు దేవుని పనిలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నావు కనుక, లేకపోతే లోకం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నావు కనుక, ఒక్కొక్కసారి నీవు ఆజ్ఞను ఉల్లంఘించి ఆజ్ఞను దాటి వెళ్ళే అవకాశాలు ఒకసారి వస్తూ ఉంటాయి. అయితే వెళ్ళినప్పుడు తిరిగి మరలా సరి చేసుకొని రావాలి. సరి చేసుకోకపోతే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని ప్రభు ఇర్మియా ద్వారా హెచ్చరిస్తున్నాడు. అందుకని ఇర్మియా యూదా ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, ఆ రోజున సీనాయి దగ్గర మీకు మీ దేవుడే కదా నిబంధన చేశాడు. మీకు ఏమని చేశాడు నిబంధన? మీరు వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి విడిపించాడు కదా మిమ్మలను. మీరు అడగకుండానే మీకు వాగ్దాన భూమిని ఇస్తున్నాడు కదా, దాన్ని స్వతంత్రించుకోవచ్చు కదా. ఆ సీనాయి దగ్గర ప్రవహించిన నిబంధనలు మీరు కలిగి ముందుకు వెళ్ళవచ్చు కదా. ఎందుకు ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పడేశారు మీరు? ఎందుకు మీరు లోకానుసారంగా మత్తులైపోయారు, వ్యభిచారులు అయిపోయారు, లోకానుసారంగా బ్రతుకుతున్నారు అని చెప్పి పదే 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 ఇర్మియా హెచ్చరిస్తూ ఉంటే వారికి, అంటే ఆ యూదా ప్రజలకు కొంచెం బాధ అనిపించింది. బాధ అనిపించి ఇర్మియా మీద అటాక్ చేయటం ప్రారంభించారు. ఇర్మియా మీద దూషించటం మొదలు పెట్టారు. దేవుని ప్రజలని మాట గుర్తు పెట్టుకోవాలి. ఇర్మియా దేవుని ప్రవక్తగా 40 సంవత్సరాలు సుమారుగా పనిచేస్తే, ఈ 40 సంవత్సరాలలో అతనికి ఉన్న పేరు ఏమిటంటే విలాప ప్రవక్త. ఇర్మియాకు మరొక పేరేం చెప్పండి? విలాపం అంటే ఏంటి? ఏడవటం. ఏడవకుండా ఉన్నటువంటి రోజు లేదట. అంటే ఒక ప్రవక్తగా దేవుడు నియమించిన అతను రోజు ఏడుస్తున్నాడు, ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తున్నాడు అంటే అతని జీవితంలో సంతోషము లేదు అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు సంతోషం లేదు? దేవుడు అప్పగించిన పని
అతను చేస్తూ ఉన్నా కానీ ఆ పని సక్సెస్ అవ్వటం లేదు. ప్రజలు అతని మాట వినటం లేదు. ప్రజలు అతని మాటకు లోబడటం లేదు. సరే, వినకపోయారు. ఇర్మియా మీద వేసిన నిందలు, ఇర్మియా మీద వేసినటువంటి అనేకమైనటువంటి దూషణలు మామూలు నిందలు కాదట, మామూలు దూషణలు కాదట. వీటిని బట్టి మనమేం నేర్చుకుంటున్నాము అంటే, దేవుని పని మనం చేస్తున్నాం, అప్పగించాడు ఆయన. దేవుని పని చేయటం అంటే కాడి భుజాలు పెట్టుకోవటం, మనం అది పని చేస్తానని ఒప్పందం చేసుకోవటం. ఆయన పని చేసేటప్పుడు ఈ సేవకుడువా విశ్వాసివా అనేది పక్కన పెడితే కొన్ని పర్యాయాలు నిందలు రావచ్చు, కొన్ని పర్యాయాలు అవమానములు కలగవచ్చు. అవమానములు వచ్చినంత మాత్రాన, నిందలు వచ్చినంత మాత్రాన ఆ కాడి తీసి కింద పడేస్తామా? దేవుని పని చేయటం మానేస్తామా? అది మనం గుర్తు పెట్టుకుంటే, ఇర్మియా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాము అంటే, ఇర్మియా ఎంతటి కష్ట పరిస్థితుల్లోనైనా కాడి కింద వేయకుండా అతడు అవమానాలు పొందుతూ నిందలు పొందుతూ తన దేవుని పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చామనుకోండి, ఈ సంవత్సర కాలంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తామంటే అది దేవుని విషయంలో నింద కాకపోయినా బయట నింద అనుకుందాం, లేదా అవమానం అనుకుందాం, లేదా ఇబ్బందులు అనుకుందాం. వాటి వల్ల మన పనిని మానేస్తామా? దేవుని పని చేయటం మానేస్తాం. అందుకనే ప్రోత్సహించేటువంటి ఒక ప్రవక్తగా, దేవుని పని చేసేటువంటి ఒక ప్రవక్తగా దేవుని ఇర్మియాను మనకి ఈ రోజును చూపిస్తాం. ఆయనను ఆదర్శంగా మీరు తీసుకోండి. ఆయనను మీరు ఒక్కసారి చూడండి. ఆ తరువాత అతను ఎలాగ ముందుకు వెళ్ళాడో దానిని బట్టి మీరు కూడా మీ ప్రయత్నాలు, మీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగింప చేయండి అని చెబుతూ ప్రభు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. దేవుని ప్రజల, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు దేవుని చేత నియమించబడిన వాడి. ఇవాళ గుర్తు పెట్టుకోవాలి, సొంతంగా రాలేదు. నేను రానయ్యా అంటే కూడా నువ్వు రా అన్నాడు. మోషే కూడా అంతే, నేను రానన్నాడు. ఆయన నాకు మాట్లాడటం చేతగా అన్నాడు, నేను ఉన్నానుగా అన్నాడు. దేవుని చేత ఎన్నుకోబడిన ఇర్మియా ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడో ఒక 6 సంగతులు, మనం 5-6 సంగతులు వినబోతున్నాం. నెంబర్ 1, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే అక్కడ 7వ వచనాన్ని మనం చూడగలుగుతాం. 7వ వచనంలో ఏముంది? యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, నేను బాలులను అనవద్దు, నేను నిన్ను పంపువారని అందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇతనేమో నా పని చేయన్నాడు, నా ప్రజలకు నేను బుద్ధి చెప్పు, వారు మార్గాన్ని తప్పారు అని చెప్తే, నేను వెళ్ళలేనయ్యా, నేను చిన్నవాడినయ్యా, నేను బాలున్నయ్యా అంటే ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నువ్వు బాలుడు అని ఆ మాట మీరు మాట్లాడద్దు, ఏదైతే నేను నీకు చెబుతున్నానో అది నువ్వు వారికి తెలియచేయి అని చెబుతూ అక్కడ ఇర్మియాకు దేవుడు చెప్పిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మొదటి విషయం ఏమిటంటే 1:7 దేవుని యందు విధేయత చూపిన ఇర్మియా. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పాను. దేవుడు తన పని చేయమని మీకు చెప్పాడు. చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెయ్యను, నాకు కుదరదు, నాకు చేత కాదు, ఎవరికైనా చెప్పండి, ఇట్లాంటి మాటలు రాకూడదంట. విధేయత చూపాలి. విధేయత చూపుతున్నప్పుడు నీకు ఆ పని చేత కాకపోవచ్చు, దేవుడు చెప్పిన పని నీకు చేత కాకపోవచ్చు, ప్రభువు నీకు నేర్పిస్తాడు, ఆయన నీకు తోడై ఉంటాడు.
అన్ని విషయాల్లో ఇప్పుడు ఇండియాకి ఏం చెప్పాను, నాకు మాట్లాడటం చేత కాదు ప్రభువా, నేను చిన్నవాడిని ప్రభువా అంటే, నేను నీ నోటిని ముడుతున్నాను, నీకు ధారాళంగా మాట్లాడే కృపను నీకు ఇస్తున్నాను, నువ్వు భయపడవద్దు అంటే, నువ్వు ఎన్ని చెప్పినా నా వల్ల కాదు ప్రభువా, నేను మటుకి చేయలేను అన్నాడా? చెప్పండి, అనలేదు. ఏం చూపాడు ఆయన? దేవుని పట్ల విధేయత చూపాడు. సరే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనమేమి నేర్చుకోబోతున్నాము అంటే, దేవుని పనిలో మనము విధేయత కలిగి ఉండాలి. దేవుని పనిలో విధేయత కలిగి ఉండాలి. ఎంత గొప్ప సంగతి. ఓ రోజు నేను మీటింగ్కి వెళ్తున్నా, మీకు చాలాసార్లు చెప్పాను. మీటింగ్కి వెళ్తుంటే బైక్ మీద వెళ్తుంటే సఫారీ డ్రెస్ వేసుకొని చక్కగా వెళ్తుంటే ఆ సోమసుందరపాలెం ఆ దగ్గర ఒక ఆయన నన్ను క్రాస్ చేశాడు. అయితే నగర ఆయన ఒక ఆయన, ఏమండి శివగారు అంట. అప్పుడు శివగారు ఏంటండి కనపట్టలేదు ఏంటండి అన్నాడు ఆయన. అంటే నేను ఇప్పుడు దేవుని పని చేస్తున్నాను. ఏ దేవుడు అంటే యేసు ప్రభు అంటే, ఆయన కాండ్రించిన ముఖంతో నీ బతుకు చేడ, హిందూ కొడుకు పుట్టి అడిపోయావు అని ముఖాలు చూశాడు ఆయన. నేను 3 సార్లు చెప్తున్నా మాట, చాలా బాధపడ్డాను ఆ రోజున. అంటే దేవుని విషయంలో నిందలు అవమానాలు వస్తా ఉన్నాయి. అంత మాత్రం చేత నాకు అప్పగించిన నా దేవుని పని నేను మానుకుంటానా? మీరు మానుకుంటారా? అది కుదరదు అని ఇర్మియా ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఇర్మియా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. మీ జీవితంలో కూడా మీకు ఎన్నో సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? విధేయత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. నెంబర్ 2, రెండవదిగా 10వ వచనం చూడండి. ప్రజల నుండి పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించాను. దేవునికి స్తోత్రం. రెండో పాయింట్ ఏంటంటే దేవుని చేత నియమించబడిన ఇర్మియా. 1 దేవుని విధేయత కలిగిన ఇర్మియా. 2 దేవుని చేత నియమించబడ్డాడు. ఎందుకు నియమించబడ్డాడు? ఎందుకంటే దేవుడు నియమించాడు. వాళ్ళు ఏమండి తాగి తందనాలు వేస్తుంటే పర్వాలేదు తాగిరన్న అంటానిక దేవుని సేవకుడు? చెప్పండి. దేవుడు నిబంధనలు ఇచ్చినప్పుడు సీనాయి పర్వతుడి దగ్గర 40 రోజులు మోసే దేవుడు సన్నిధిలో ఉంటే కింద ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదా. వారు విగ్రహారాధన చేస్తుంటే దేవునికి ఎంత కోపం వచ్చింది అంటే, దేవుడు తన సేవకులను నియమించుకునేది ఎందుకు అంటే, అక్కడ రాశాడు, పెళ్ళగించుటకు, వెరగొట్టుటకు, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను నిన్ను నియమించాను. ఇవన్నీ కూడా నీ ద్వారా నేను చేపిస్తాను. ప్రసిద్ధి ముందుకు వెళ్ళిపోవాలన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని సేవకుడు ఒక్కోసారి కఠినంగా మాట్లాడవచ్చు. దేవుని సేవకుడు ఒక్కోసారి వాక్యముగా గద్దించవచ్చు. అంత మాత్రమే చేత మనం మెచ్చుకోకూడదు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, యూదా ప్రజలతో మాట్లాడేదా అని మనం అనుకోవాలి తప్ప మనం దానిని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఆధ్యాత్మికంగా నా బాబు కొరకే ప్రభు నాతో మాట్లాడిస్తున్నాడని మనం తలంచినప్పుడు అక్కడ మనము సంచేయబడేటువంటి ఒక అవకాశం కలుగుతుంది. అందుకని రెండవది మనం ఏం చెప్పుకున్నాము, దేవుని చేత నియమించబడిన ఇర్మియా. దేవునికి స్తోత్రం. దేవుని చేత నియమించబడితే ప్రభు అంటాడు, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్పలేదా? కొత్త నిబంధనలో కూడా చెప్పాడు. అందుకని కొన్ని విషయాలలో మనము వాక్యాన్ని బట్టి కఠినంగా ఉండాలి, వాక్యాన్ని బట్టి గట్టిగా కూడా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి.
ఇర్మియా బాధ ఎందుకు? ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇర్మియా యూదా ప్రజల దగ్గరికి ఇలాగో వేగొట్టడానికి, పెళ్లించడానికి, ఏమైనా బుద్ధి చెప్పడానికి వెళ్ళటం అంటే ఇర్మియాకి యూదా ప్రజలంటే కోపమా? చెప్పండి, కోపమా? కోపమేం కాదు కదా. కాకపోతే దేవుని పనిని వారు మర్చిపోయారు. దేవుని పనిని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా, లోకానుసారంగా బ్రతుకుతుంటే దేవుని చెప్పమన్నా నీతిగా చెబుతున్నాడు తప్ప సొంత డైరెక్షన్ గా ఇర్మియా నిర్ణయం తీసుకోలేదండి. అందుకని దేవుని ప్రజలు అతను దేవుని చేత నియమించబడ్డాడు. మనం గమనించాలి, మా దేవుడు ఇదిగో దేవుడు నియమించిన సేవకుడు ఇదిగో ఈ రోజు నాతో మాట్లాడాడు, నాలో లోపాలు ఉన్నాయా సరి చేసుకోవాలని ఎవరికి వాళ్ళే సిద్ధపడాలి తప్ప మనలో ఆవేశం, కోపం అనేది రాకూడదు. వచ్చింది అంటే అపవాది మనల్ని ప్రేరేపిస్తున్నాడు అని గమనించారు. దేవునికి స్తోత్రం చెప్పలేదు. మూడవదిగా మీరు చూస్తే ఇర్మియాలో 17వ వచనం చూడండి. కాబట్టి నీవు నడిని కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించుచున్నదంతయు వారికి ప్రకటన చేయము. ఏనండి, ఈ 17 ఏముంది? ఏం చెప్పాడు ప్రభు? చెప్పండి. ఇర్మియాకి ఏం కట్టుకోమన్నాడు? నడుము కట్టుకోవడం అంటే ఒక టవల్ తీసుకొచ్చి నడుము కట్టుకోమని కాదు. అక్కడ నడుము కట్టుకోవడం అంటే స్థిరముగాను నిలబడు, ముందు స్థిరంగా నిలబడి వారిని గద్దించు, నేను ఆజ్ఞాపించుచున్న సంగతిని వారికి బోధించు అని ఇర్మియాని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. నువ్వు నడుము కట్టుకో, నిలబడు, భయపడొద్దు నువ్వు అంటే. ఇర్మియా కూడా దేవుని కొరకు నడుము కట్టుకొని నిలబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పలేదు. మూడవదిగా మనం చూస్తాము, దేవుని కొరకు నడుము కట్టుకున్న ఇర్మియా. దేవుని కొరకు నడుము కట్టుకోవాలి, మనుషుల కోసం కాదు. ఇది సేవకునికే కాదు, మనకు అందరికీ వర్తిస్తుంది. ఈ సంవత్సరంలో ఈ దేవుని కొరకు నువ్వు నడుము కట్టుకుని నిలబడ్డావా? నిలబడాలనే ఆలోచన ఎప్పుడే నీకు వచ్చింది? అసలు బయట పనులకు మనము ఎవరిని పరిగెత్తుతామే, బయట ఏదైనా ఫంక్షన్ ఉంటే మనము ఎవరిని ముందుగా ప్రిపేర్ అవుతామే. నీ దేవుని పనిలో ఎందుకు నువ్వు నడుము కట్టుకోలేకపోతున్నావు? ఎందుకు నీవు లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్న పనులను సిద్ధపరచబడలేకపోతున్నావు? దేవుని కొరకు ఎందుకు సిద్ధపాటు చేయలేకపోతున్నా? ఎందుకు నడుము కట్టుకోలేకపోతున్నా? ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియదు, రేపు తీర్పు దినం మంది ఖచ్చితంగా ప్రభు ఈ ప్రశ్న కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు 30 సంవత్సరాలు మీ విశ్వాసంలో, 20 సంవత్సరాలు మీ విశ్వాసంలో, 15 సంవత్సరాలు మీ విశ్వాసంలో ఎందుకు మీ సంగతిని తీసుకున్నావు కానీ నశించిపోతున్న వారి కొరకు ఎందుకు నువ్వు ప్రయాసపడలేదు, ఎందుకు నడుము కట్టుకోలేదు అని ప్రభు అడుగుతారు ఖచ్చితంగా. ఈ మాటలు ఎందుకు ప్రభు చెప్పిస్తున్నాడు అంటే, అసలు నేను వేరే ఆ సంగతి వేరే టాపిక్ మాట్లాడాల్సింది. కానీ నేను ప్రభు సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇర్మియా గురించి ప్రేరేపించాడు. ఇర్మియా గురించి మాట్లాడమని నాకు తెలియచేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు మీరు సరి చేసుకోకపోతే నూతన సంవత్సరంలో కూడా అదే ప్రకారంగా ఉంటారు. నూతనంగా ఉండాలి, మార్పు చెందాలి అని దేవుని ప్రణాళిక. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పాలి. అర్థం ఎందుకు నూతనంగా ఉండాలంటే కొన్ని మనం సరి చేసుకోవాలి. పాత వాటిని ఇంట్లోంచి తీసేసి కొత్త ఎలా పెట్టుకుంటున్నాం? మన జీవితంలో పాత వాటిని కూడా తీసివేసుకొని నడుము కట్టుకుని నీ కొరకు నేను నిలబడతాను ప్రభు అని మనము ఆ కొత్త సంవత్సరంలో 1వ తారీఖులో దేవునికి వాగ్దానం చేసుకోవాలి. వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. శ్రమ వచ్చినప్పుడు, అవమానం నింద వచ్చినప్పుడు గో బ్యాక్ అని రిటర్న్ యూటర్న్ తీసుకోకూడదు. అది ఇర్మియా చేయలేదని ఇక్కడ మనకు తెలియచేస్తా ఉంది. నాలుగవదిగా మీరు చూస్తే 19వ వచనం చూడండి. వారి నీతో యుద్ధము చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. వారు నీ పైన యుద్ధం చేస్తారు. ఎవరు వాళ్ళు? ఎవరండి? ఎవరు యుద్ధం చేసేది? శత్రువులు.
ఎప్పుడు విశ్వాసికి శత్రువు ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసికి ఎప్పుడు శత్రువు ఉంటాడు. వారు నీ మీద అటాక్ చేయటానికి చూస్తారు. నీ మీద యుద్ధం చేయటానికి వారెప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. మనుషులైతే కనిపిస్తారు ఏమండి, సాతాను సమూహం అనుకో, ఆత్మలు కనుక కనిపించు, అటాక్ చేస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, వారు నీ మీద యుద్ధము చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడండి తోడుగా ఉండేది? నా నిమిత్తం నేను నరుని కట్టుకున్నప్పుడు. ఎప్పుడైనా తోడుగుండేది? నా నిమిత్తము విధేయత చూపినప్పుడు. ఎప్పుడైనా తోడుగా ఉండేది? నేను నియమించిన పనిని జాగ్రత్తగా చేసినప్పుడు. దేవుని స్తోత్రం. అందుకని దేవుని తోడు అవసరం. దేవుని తోడు లేకపోతే ప్రియరా మనము నిలబడలేము. దేవుని తోడు లేకపోతే అసలు మనము సమాధానంగా ఉండలేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని తోడు అవసరం. ఎలా అవసరం? నీవు ఆధ్యాత్మికముగా ఎదుగు నిమిత్తము దేవుని తోడు అవసరం. నీకు దేవుని తోడుంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నీవు పదే 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 దేవుని సన్నిధికి వెనుకంజ వేస్తున్నావు అంటే, దేవుని సన్నిధికి నీవు రాలేకపోతున్నావు అంటే, నీ దేవుడు నీకు తోడుగా లేడని గుర్తుపెట్టుకోవాలి. దేవుని తోడుగా ఉంటే ఆయనే తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టేస్తాడు. నువ్వు తప్పిపోవడానికి ఇష్టం లేదండి, ఆయన తీసుకొస్తాడు. నాకు నీ తోడు కావాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. తోడంటే ఏదో శత్రువు వచ్చి కొట్టాలని కాదు, ముందు నీవు దేవునికి దూరం అయిపోతున్నావుగా, దేవుని సన్నిధికి ఎడవాసిపోతున్నావుగా నువ్వు. అదే దేవుని తోడు లేకపోవటం. అడగాలి దేవుని, ప్రభువా ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నేను నిన్ను ఎడబాసాను, ఎన్నిసార్లు నిన్ను విడిచిపెట్టాను, అలా ఎప్పుడు జరగకూడదు ప్రభువా అని ప్రభువుని అడగటం. రెండవదిగా దేవుని తోడు ఎందుకంటే, నీవు ఏ పని చేస్తున్నా, అది ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పని అనేది చేస్తే, నేను చేసే ప్రతి పనిలో నీ తోడు అవసరం. నాకు అవసరం లేదా? నీకు తోడు అవసరం లేదా అనుకున్నా కాసేపు. నేను వ్యాపారం చేస్తుంది, ఉద్యోగం చేస్తుంది, కష్టపడి నేను చెమట వచ్చి పని చేస్తుంటే దేవునితో నాకెందుకు అనుకోవచ్చు. ప్రభు అన్నాడు, నా తోడు నీకు లేకపోతే నీ సంపాదన మొత్తము చిల్లు సంచలైపోతున్నాడు. అల్లేదా అన్నాడు ఆయన. నా తోడు లేకపోతే నీ సంపాదన మొత్తం చిల్లు సంచే, నువ్వు సంపాదిస్తావు, రూపాయి మిగలదు. దేవుడు చెప్పేది అదే. అందుకని దేవుని తోడు ఒకటి ఆధ్యాత్మికంగా ఉండాలి, ఒకటి ఆర్థికముగా ఉండాలి. మూడవది దేవుని తోడు కుటుంబ పక్షాన ఉండాలి. కుటుంబంలో దేవుని తోడు ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? యోగు కుటుంబంగా ఉంటుంది. ఏంటో యోగు కుటుంబం గురించి చెప్పారు అంటారేమో. యోగు కుటుంబాన్ని టచ్ చేయడానికి సాతానుడికి దమ్ము చాలలేదు. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? అపవాది యోగు ఇంటి బార్డర్లోకి వెళ్ళగానే అగ్ని కంచి కనిపడిందంట. దేవునికి స్తోత్రం. దేవుని తోడు ఉన్న కుటుంబానికి అగ్ని కంచి దేవుడు వేస్తాడు. నా కుటుంబానికి అన్ని రకాలుగా తోడు కావాలి ప్రభువా. ఆ తోడు ఉంటే నేను నూతన సంవత్సరంలో విజయాన్ని సాధిస్తాను. ఏ విజయం? అక్కడ రాశాడు కదా, వారు నేను యుద్ధము చేతులు కాదు వినిపించినప్పుడు నేను మీకు తోడై ఉన్నందున వారు నీ పనుల విజయం సాధించడానికి వారికి అవకాశం, శక్తి, బలం లేదు. ఆ విజయాన్ని నేనిస్తాను అన్నాడు. ఎలాగున్నాం? ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? ఇవన్నీ కూడా మనము అవగాహన కొరకు, తెలుసుకునే కొరకు పదే నాకు కుదిరితే వస్తాను, నేను ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను, ఇట్లా వద్దు. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం వినాల్సిందే. నేర్చుకుంటే ఆశీర్వదించబడతాం. నెంబర్ 5 ఏమిటి? 5వదిగా అంటే, ఏ పని అయితే సరిచేయమన్నాడు ప్రభు, ఏ పని అయితే నాశనానికి గురి కాకుండా వారిని రక్షించమని చెప్పాడు, నేను నిన్ను నియమిస్తున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠిస్తున్నాను అని ఇర్మియాకు చెప్పి ఆ ప్రజల దగ్గరికి పంపించాడు.
ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇర్మియాకి ఏమైందో ఒకసారి చూడండి. 20వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 20వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 20వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బొమ్మలో అతనిని వేయించము. ఎవరు వేయించింది? ఎవరు? బయట కాదు. ఏ ప్రజలకు సువార్త చెప్పమని చెప్పారో ఆ ప్రజలు వినలేక నీ మాటలు మాకు బాధ కలిగిస్తున్నాయని చెప్పి ఆ యూదా ప్రజలంతా ఏం చేశారంటే ఇర్మియాని కొట్టారంట. అది ఒక ప్రవక్తని కూడా కొట్టారు. అబ్బా, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కొట్టడమే కాదు, బొంగలో వేశారంట. ఎంత ఆయన శ్రమ అనుభవిస్తున్నాడో తన ప్రజల నిమిత్తం ప్రియులరా ఒకసారి మనము ఆలోచించుకోవలసి ఉన్నది. 30వ అధ్యాయంలో రండి ఒకసారి. ఇండియా 37:15 చూడండి ఒకసారి. 15 తెలుసండి. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతనిని కొట్టి తాము బందీ గృహముగా చేయుచున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతనిని వేయించి, అబ్బా, అతనిని కొట్టి ఎన్నిసార్లు కొడతారండి? మంచి స్వార్థ బోధిస్తుగా కొడుతున్నారంటండి ఇర్మియాని. అయినా మనకు నేర్చుకునేది ఏంటంటే అతడు వెను తిరగలేదు, దేవుని పనిలో నడుము కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. 38వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఒకవేళ చెప్పండి, అక్కడ ఏముంది? వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండను. ఆ బురదలో ఇర్మియాను దిగబడిపోయాడు. బురదలో దింపేసేశారు ఆయన. ఎంత పరిస్థితి అండి! దేవుని పని చేస్తున్నందుకు ఎంతగా హింసించారో ఒకసారి ఆలోచి. ఎవరి కోసం? బాగుపడండి, సరిచేయబడండి, దేవుడు చెప్పారు. మీకు పరలోకం చెప్పినందుకు చూడండి ఎన్ని పనిష్మెంట్ లో. ఎలాంటి పరిస్థితుల్లో ఇలా కొడుతున్నారే, ఇలా బొగలో దింపారు, బండలో వేశారే. ఇర్మియా ఏమైనా ఎంత జారుకుంటాడేమో, ఇర్మియా ఏమన్నా వెళ్ళిపోతాడేమో, సువార్త ప్రకటించకుండా వెళ్ళిపోతాడేమో అనే ఉద్దేశంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట వింటున్నాడు. చూడండి 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో 1వ వచనం చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకోకూడదు. ఇర్మియాకు చెబుతున్నాడు, ఒకవేళ నువ్వు ఈ బాధలన్నీ నాకెందుకు అసలు దేవుని పని చేస్తాకొస్తే నా మాట వెనుకలేని వాళ్ళు నన్ను కొడుతున్నారు, వెళ్ళిపోతాం ఇటన్నా, పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని అందాం, హాయిగా ఉందామని ఒకవేళ నీకు మనసు వచ్చిందేమో అసలు నువ్వు పెళ్లి చేసుకుంటాకి లేదన్నాడు. ఎవరు చెప్తున్న మాట? దేవుడు చెబుతున్నాడు. ఇర్మియాకు పెళ్లి కాలేదండి. ఇర్మియా పెళ్లి చేసుకోకుండా దేవుని కొరకు సమర్పించుకొని దేవుని పని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ప్రవక్త! అంటే ఈ 5వ దాంట్లో మీరు ఏం రాసుకుంటారంటే దేవుని కొరకు శ్రమ అనుభవించిన ఇర్మియా, దేవుని కొరకు శ్రమ అనుభవించిన ఇర్మియా. ఈ 5 విషయాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇర్మియా ఎంత బలమైనటువంటి ప్రవక్త! ఏ యూదా ప్రజలను ఆయన రక్షించాలని ఆశపడ్డాడో, దేవుని నియమించగా అతడు ఎంత తాపత్రయపడుతున్నాడో, ఈ రోజున నేను కూడా దేవుని చేత నియమించబడ్డానని మీరు అనుకోవాలి. దేవుని సాధనమని మీరు అనుకోవాలి. దేవుని పని నేను కూడా ఇర్మియా వలె చేయాలని మీరు అనుకోవాలి. జారిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. అలా చేయగలిగినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నీవు భయపడవద్దు ఇర్మియా, నేను నీకు తోడై ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా వలె దేవుని తోడు మనకు కావాలంటే
ఖచ్చితంగా మనము ఆయన పని చేయాలి. ప్రభువా, ఈ సంవత్సరంలో నేను ఎన్నిసార్లు మిస్ అయిపోయాను నీ సన్నిధికి, ఇక మీదట జరగకుండా నన్ను నీ కొరకు సిద్ధపరచుకో ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.